హే గైస్ నమస్తే, నమస్కారం, వణక్కం, వెల్కమ్ బ్యాక్ టు దినేష్ టాక్స్. స్ట్రైట్ అవే ఇదొక మూవీ రివ్యూ. ఓకే, మూవీకైతే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళా, అన్ఎక్స్పెక్టేషన్తో వెళ్ళా, అన్కండిషనల్ లవ్తో తిరిగి వచ్చా. మూవీ పేరైతే కపుల్ ఫ్రెండ్లీ. థియేటర్లో చూసా, బుకింగ్స్ తక్కువ ఉన్నాయి, జనాలు ఉంటారో షో ఎత్తేస్తారేమో అని వెళ్ళా. చూస్తే జనాలు వచ్చారు, బట్ వెరీ లెస్ అనమాట. కానీ సినిమా అయితే సూపరో. మన హీరో సంతోష్ శోభన్ అండ్ హీరోయిన్ మానస వారణాసి. సో ఇంకా డైరెక్టర్ అయితే అశ్విన్ చంద్రశేఖర్. ఏమన్నా రైటరు డైరెక్టర్ అయినా భలే తీశాడు. ఎగ్జిక్యూషన్, రైటింగ్ పార్ట్ సూపర్ అనమాట. దెన్ మ్యూజిక్ కూడా బాగా నచ్చింది నాకు. సో మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్య రవీంద్రన్, సూపర్ అనమాట. దెన్ సినిమాటోగ్రఫర్ కూడా బాగుంది, ఆయన పేరు దినేష్. సినిమా గురించి ఎక్కువ చెప్పకూడదు అనుకుంటాను, మీరు థియేటర్కి వెళ్ళి చూడాలి కాబట్టి. సో నెల్లూరు అబ్బాయి, చిత్తూరు అమ్మాయి, స్టోరీ జరిగేది చెన్నైలో, అంతే. మంచిగా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒక ఎమోషనల్, లైక్ ఫస్ట్ ఏంద్రా, టు బీ ఫ్రాంక్, సంతోష్ శోభన బాగా చేస్తారా అని డౌట్ వచ్చింది ఫస్ట్ హాఫ్. మళ్ళీ సెకండ్ హాఫ్ నుండి ఏడిపించాడు ఆయన కూడా. అస్సలు ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు, మామూలు కదా. ఆమె మానస అయితే ఆమె ఫెంటాస్టిక్ అనమాట. సినిమా చూసేప్పుడంతా నాకేమనిపించిందంటే, లైక్ మామూలుగా యాక్టర్స్ చేసేది తెలిసిపోతుంది. ఇప్పుడు కొన్ని సినిమాస్ అయితే ఎక్కువ డ్రామా యాక్టింగ్ చేస్తున్నారా, ఈ సీన్ ఓవర్ యాక్షన్ ఉందరా, ఈ సీన్కి ఆ సీన్కి లింక్ లేదని అనిపిస్తుంది. బట్ కపుల్ ఫ్రెండ్లీ అయితే సినిమా అంతా సీరియస్లీ యాక్టింగ్ చేసినట్టు అనిపించదు. ఒక రియల్ స్టోరీ మన కళ్ళ ముందు జరుగుతున్నట్టు, లైక్ మనం ఇన్వాల్వ్ అయిపోయి చూస్తాం, మనమే అక్కడ చేస్తున్నట్టు. ఇది కదా సినిమా అంటే, దిస్ ఈస్ మూవీ. ఇది సినిమా మెయిన్ సక్సెస్. ఫ్రెండ్లీ టైటిల్కి సినిమాకి అసలు ఏందిరా అనుకున్నాను, ఎందుకంటే నేనేం చూడలేదు, ట్రైలర్ ఏది చూడలేదు, ఏం కథ, ఎవరు హీరో ఏమీ తెలియదు. బట్ ఇప్పుడు చూసిన తర్వాత సీరియస్లీ బాగుంది, చాలా. థియేటర్కి వెళ్ళి చూడొచ్చు, ఫీల్ అవ్వచ్చు. ఆ సినిమా అయితే మంచి స్టోరీ, మంచి మూవీ, సూపర్ మూవీ. లైక్ ఇలాంటి మూవీస్ని ఎంకరేజ్ చేయండి అందరూ. అన్ని మూవీస్ని ఎంకరేజ్ చేయాలి, బట్ ఇది మంచి మూవీ, దీన్ని ఎంకరేజ్ చేయండి. నాకు చాలా బాధ వేసింది, లైక్ థియేటర్లు అంతా కొద్దిగా ఖాళీ ఉంటే, మరీ ఎక్కువ క్రౌడ్ కూడా లేదు, బట్ మంచి సినిమా కాబట్టి సో థియేటర్కి వెళ్ళి చూస్తే బాగుంటుంది. సో హోప్ఫుల్లీ యూ లైక్ దిస్ వీడియో. మా అనేది చచ్చిపోకూడదు, మంచి సినిమాస్. ఓకే.